మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు విలీనమై ఉంటున్నవి. मानव जाति में दो प्रकार के तत्व या प्रकृति विद्यमान रहती है. ఒకటి పశుత్వము, एक पशुओं की प्रवृत्ति రెండవది మానవత్వము. और दूसरी मानवता. కానీ ఈ మానవత్వము అషడ్వర్గములైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద వాత్సల్యమైనటువంటి తత్వములతో లీనమై इस मानव स्वभाव में 6 कमजोरियां होती हैं, जो है काम, क्रोध, लोभ, मोह, मद और मात्सर्य. భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క తనమును ధనమును మనము సద్వినియోగపరచుకొనక हम ईश्वर द्वारा प्रसाद के रूप में दिए गए तन और धन का सही उपयोग नहीं कर रहे हैं. ఈ మనస్సు యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించక हम मन की प्रकृति को सही रूप में नहीं समझ पा रहे हैं. స్థితి గతి మతి సంపత్తిని కూడాను దుర్వినియోగం చేసుకుంటున్నాము. और हम अपनी स्थिति यानी पद, अपनी गति यानी नियति, अपनी संपत्ति और अपनी मति यानी मन का दुरुपयोग और हानि कर रहे हैं. తద్వారా మానవత్వాన్ని తాను కోల్పోతున్నాడు. इससे मानव अपनी वास्तविक मानवीय प्रकृति को खो रहा है. దుర్వ్యసనములకు లోనై कोई दुर्व्यसन के अधीन होकर, దురభ్యాసములకు పాడై कोई दुरभ्यासों से ग्रसित होकर, పతనమై పశువు వలె క్షీణించిపోతున్నాడు. कोई स्वयं का विनाश करके पशु की अधोगति तक आ जाता है. ఇది మన యందున్నటువంటి పశుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఫలితం. और इसका परिणाम हमारे द्वारा पशु समान किए गए व्यवहार से दिखाई देता है. అట్టు కాకుండా तुम्हें ऐसा नहीं होना चाहिए. మది స్థితి గతి సంపత్తిని సద్వినియోగపరచి इसके बजाय हमें अपनी मति यानी मन, स्थिति यानी पद, संपत्ति और नियति का सही उपयोग करते हुए సదాచార సంపన్నుడై सदाचार का पालन करना चाहिए. సద్గుణములను పోషించుకొని सद्गुणों का पोषण करना चाहिए ధర్మ మార్గములు ప్రవేశించి और ब्रह्म मार्ग में प्रवेश कर सदाचार के पथ पर आगे बढ़ना चाहिए. తన జీవితమును మానవత్వంగా మార్చుకోవటమే కాకుండా మాధవత్వంగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటున్నది. इस तरह से अपने जीवन को सिर्फ मानवत्व यानी केवल मानव होने तक नहीं, बल्कि माधवत्व यानी दिव्य होने तक परिवर्तित किया जा सकता है. ప్రపంచంలో ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను మనము సద్వినియోగం చేసుకోవాలి. इस जगत में प्रत्येक पदार्थ का उचित रीति से उपयोग किया जाना चाहिए. ఒక కత్తి ఉన్నది. यहाँ एक चाकू है. ఈ కత్తితో కూరగాయలు తరుచుకొని తరువాత దానిని కూరగా వండుకొని మనం సుఖంగా భుజించవచ్చు. जिससे तुम सब्जियां काटकर स्वादिष्ट भोजन बना सकते हो. అదే కత్తితో ఫలములను తరుగుకొని సుఖంగా భుజించి ఆనందాన్ని పొందవచ్చు. उसी चाकू से तुम फल काट सकते हो और उसकी मिठास का आनंद ले सकते हो. కానీ అదే కత్తితో ఎదుటివాని గొంతును కోసి మానవత్వాన్ని కోల్పోయి రాక్షసత్వంగా కూడా మనము నిరూపించవచ్చు. किंतु उसी चाकू से तुम दूसरे आदमी का गला काटकर मानवत्व को छोड़कर एक राक्षस की तरह व्यवहार कर सकते हो. దీనికి కత్తి కాదు కారణము. इसके लिए चाकू कारण नहीं है. మానవుని యొక్క మతియే దీనికి గతి. वह मानव जाति की मति या मन है जो इसके लिए उत्तरदायी है. మతిని బట్టి గతి, గతిని బట్టి స్థితి. और नियति मति यानी मन पर आधारित है और स्थिति यानी पद नियति पर आधारित है. ఈ స్థితిని బట్టియే సంపత్తి. किसी की संपत्ति किसी की स्थिति यानी पद पर निर्भर करती है. కానీ ఈనాటి మానవుడు సంపత్తి నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు. लेकिन आज मनुष्य संपत्ति के लिए संघर्ष कर रहा है. కానీ తన యొక్క స్థితిని తాను గుర్తించుకోవటం లేదు. आज वो अपनी सही स्थिति की पहचान नहीं कर पा रहा है. ఈ స్థితిని గుర్తించుకోవటానికి తన యొక్క గతి సరి అయినటువంటి రీతిగా మార్చుకోవాలి. अपनी मति यानी मन को रूपांतरित करने पर ही सही नियति प्राप्त होगी. దీన్ని సరి అయిన రీతిగా మార్చుకోవటానికి మతి సరి అయినటువంటి స్థితిలో పెట్టుకోవాలి. अपनी स्थिति को बेहतर करने के लिए मनुष्य को अपने मन को सही रखना होगा. దీనినే వేదాంతము యత్ భావం తద్భవతి అన్నారు. वेदों में कहा गया है यद भावम तद भवति. మన భావమును పురస్కరించుకొని మన యొక్క ప్రవర్తన కొనసాగుతూ వస్తుండాలి. हमारा व्यवहार हमारे भावों और विचारों पर निर्भर करता है.
ఒక న్యూస్ పేపర్ ఉంటుండాలి. मान लो एक समाचार पत्र है. ఆ న్యూస్ పేపర్ ను మనం చూచినప్పుడు ఏ విధమైనటువంటి యొక్క దుర్గంధం కానీ సుగంధం కానీ అందులో మనకు గోచరించదు. जब तुम समाचार पत्र को देखते हो तो उसमें ना कोई सुगंध ना कोई दुर्गंध होती है. కానీ ఆ న్యూస్ పేపర్ లోపల జాస్మిన్ ఫ్లవర్స్ పొట్టం కట్టినప్పుడు మల్లె పువ్వులు, दूसरी ओर यदि उसी समाचार पत्र में जास्मिन फूलों को लपेट कर रख दिया जाए ఆ యొక్క మల్లె పుష్పముల వల్ల ఈ న్యూస్ పేపర్ కూడాను మల్లె పుష్పముల వాసన పొందుతుంది. तो जास्मिन के फूलों से जुड़ जाने के कारण उसी समाचार पत्र में जास्मिन की सुगंध आने लगेगी. అదే న్యూస్ పేపర్ మనము పకోడాలతో పొట్టం కట్టినప్పుడు ఆ న్యూస్ పేపర్ కూడాను పకోడా వాసన వస్తుంది. अगर उसी समाचार पत्र को पकौड़े बांधने के लिए उपयोग में लिया जाए तो उसी समाचार पत्र से पकौड़े की गंध आने लगेगी. అదే పేపర్ లోపల మనము డ్రై ఫిష్ పొట్టం కట్టినప్పుడు ఆ డ్రై ఫిష్ వాసన ఆ పొట్టంలోకి చెందుతుంది. यदि उसी समाचार पत्र का उपयोग सूखी मछली को पैक करने में किया जाए तो उसी समाचार पत्र से मछली की गंध आने लगेगी. కనుకనే మన యొక్క హృదయం అనేటువంటిది పవిత్రమైనటువంటిది, ఎట్టి దుర్గంధములు లేనటువంటి యొక్క న్యూస్ పేపర్ వంటిది. अपना हृदय बहुत पवित्र है, इसमें किसी प्रकार की कोई दुर्गंध नहीं है, जिस तरह एक समाचार पत्र. ఇందులో ఏ విధమైనటువంటి యొక్క అభ్యాసమును, ఏ విధమైనటువంటి యొక్క తలంపులను ఇందులో మనం ప్రవేశపెడుతుమో దాని యొక్క ప్రభావమే ఈ హృదయాన్ని పొందుతుంది. इसी प्रकार तुम्हारे हृदय में भरकर ले जाने वाले विचारों और भावनाओं पर तुम्हारा व्यवहार और चरित्र निर्भर करता है. కనుకనే వేదాంతం చెప్పింది, अतः वेदांत कहते हैं సో SOW సో सो SOW. an action rape a tendency, an action rape a tendency. एक कर्म का बीज बो और एक फल के रूप में एक विचार या मनोवृत्ति प्राप्त करो. A tendency rape a habit, जैसे विचार बोगे वैसी आदतें होंगी. a habit rape a character, जैसी आदतें विकसित करोगे वैसा चरित्र बनेगा. a character rape a destiny. एक चरित्र का बीज बो और एक प्रारब्ध या नियति की फसल काटो. So your destiny make, you are the maker of your destiny. ये समझ लो कि तुम ही अपने खुद के प्रारब्ध यानी भाग्य या नियति के निर्माता हो. Or you do or undo it. तुम बना सकते हो या बिगाड़ सकते हो, तुम कर सकते हो या नहीं कर सकते हो. కనుకనే మన యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క భావములపైనే ఆధారపడి ఉంటుండాలి. इसलिए अच्छा या बुरा तुम्हारे विचारों पर निर्भर करता है. మన యొక్క యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుండాలి. ये तुम्हारे स्वयं के कर्मों पर निर्भर करते हैं. కనుకనే మన యొక్క ప్రవర్తనలు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి. इसलिए हमारा आचरण और व्यवहार आदर्श होना चाहिए. మానవత్వంలో ఎంతయో దివ్యత్వం ఇమిడి ఉంటున్నది. मानवता में दिव्यता होती है. ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవుల యొక్క ప్రవర్తనలపైనే ఆధారపడి ఉంటున్నది. मानव समुदाय के आचरण और व्यवहार के आधार पर संसार अच्छा या बुरा होता है. समस्त लोक